ఆ చర్చి వాళ్ళు ఏం చేశారని తెలుసా? ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది న్యూస్, ఆంధ్రజ్యోతి టీవీలో కూడా ప్రసారం అయింది. ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు వీళ్ళు చేసినటువంటి స్వస్థత కూటమిలో భాగంగా ఇది జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే చివరికి ఆ చచ్చిపోయిన పిల్లాడి శవాన్ని మాయం చేయడం కోసం ఒక పాత వ్యాన్లో వేసుకుని దూరంగా తీసుకెళ్ళిపోతుంటే ఆ తల్లి కేకలు పెట్టి అరిసి గోల చేస్తే అక్కడ ఉన్న స్థానికులు పట్టుకుని ఆ వ్యాన్ని ఆపి జరిగిన విషయం అన్న తెలుసుకుని పోలీసుల్ని వాళ్ళని పిలవడం జరిగింది. అంటే ఇవన్నీ ఇట్లాంటివి కొన్ని వందలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల మంది వేల మంది అమాయకులు బలైపోయారు. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ ప్రచారాలు నమ్మి చచ్చిపోయిన శవాలను కూడా లేపుతాం, కొబ్బరి నూనె వేస్తే శవాలు లేపుతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు పరిగెత్తుతారు అటు ఇటు, కాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు గంతులేస్తారు. ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు నమ్మి నిజంగా రోగాలు వచ్చిన వాళ్ళు ఈ కొబ్బరి నూనె నమ్ముకొని ట్రీట్మెంట్లు తీసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది